ఇక కరీంనగర్లో ఎన్నికలకు సంబంధించి అన్ని ఏర్పాట్లు పూర్తి చేస్తున్నారు. డిస్ట్రిబ్యూషన్ సెంటర్ నుంచి సామాగ్రిని పోలింగ్ స్టేషన్లకు తరలిస్తున్నారు. సాయంత్రానికల్లా సిబ్బంది పోలింగ్ స్టేషన్లకు చేరుకుంటారని కరీంనగర్ ఏఆర్ఓ మహేశ్వర్ తెలిపారు. ఈవీఎంలు స్ట్రాంగ్ రూమ్ కు చేరుకునే వరకు జాగ్రత్తలు తీసుకుంటున్నామన్నారు. కరీంనగర్ నియోజకవర్గంలో 2194 పోలింగ్ స్టేషన్లున్నాయి. 17 లక్షల ఓటర్లు ఉన్నారు. పోలింగ్ శాతం పెంచేందుకు ఓటర్లలో అవగాహన కల్పించారు. దీనిపై మరింత సమాచారం మా ప్రతినిధి శ్రీనివాస్ అందిస్తారు. కరీంనగర్ పార్లమెంట్ ఎన్నికల పోలింగ్ కు అధికారులు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు. ఎస్ఆర్ఆర్ కాలేజీలో నుంచి సామాగ్రి అంతా కూడా పోలింగ్ స్టేషన్లకు తరలి వెళ్తోంది. మనతో ఏఆర్ఓ మహేశ్వర్ గారు ఉన్నారు. సార్, కరీంనగర్ పార్లమెంట్ అంటే దాదాపు 5-6 నెలల కిందమే అసెంబ్లీ ఎలక్షన్స్ కూడా చూసాము. పార్లమెంట్ ఎలక్షన్స్ సంబంధించి ఎట్లాంటి ఏర్పాట్లు చేశారు? అప్పుడు కూడా మీరున్నారు కదా. కరీంనగర్ సెగ్మెంట్ పరిధిలో కూడా 395 పోలింగ్ స్టేషన్లు ఉన్నాయి. 39 సెక్టర్ ఆఫీసర్స్ ఉన్నారు. వాళ్ళకి అదనంగా రూట్ ఆఫీసర్లు కూడా కేటాయించడం జరిగింది. అలాగే మొత్తం దాదాపుగా 3000 మంది పోలింగ్ సిబ్బంది పీఓ, ఏపీఓ అండ్ ఓపీఓలు పాల్గొంటున్నారు. ఎక్కడ సమస్య తలెత్తకుండా ఎంపీడీఓలు మరియు కమిషనర్ల సహాయంతో ప్రతి పోలింగ్ స్టేషన్ పరిధిలో కూలర్ ఏర్పాటు చేశాము, టెంట్ ఏర్పాటు చేశాము. ఓటర్లకు ఎలాంటి ఇబ్బంది కలగకుండా అన్ని ఏర్పాటు చేశాము. ఎస్ఆర్ఆర్ కాలేజీ నుంచి ఈవీఎంలు తరలి వెళ్ళిన తర్వాత తిరిగి స్ట్రాంగ్ రూమ్కు చేరుకునే వరకు ఎలాంటి ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చారు? అయితే దీంట్లో ఏంటంటే ప్రతి సెక్టర్ కూడా ఒక జీపీఎస్ మిషన్ ఏర్పాటు చేశాం కాబట్టి, అలాగే ఆ వెళ్తున్న బస్సు కూడా జీపీఎస్ ద్వారా వెళ్తుంది కాబట్టి ఎక్కడ ఇది అంటే వాటి మూమెంట్స్ను మనం ట్రాక్ చేస్తున్నాము. ఎక్కడ కూడా డీవియేట్ అయ్యే అవకాశం లేదు. దాని వెంట సిఏపిఎఫ్ బలగాలు ఉంటాయి, అలాగే పోలీస్ సిబ్బంది ఉంటుంది. కాబట్టి రేపు 6 గంటలకు పోలింగ్ ముగియగానే వాటితో పాటు అన్ని లెక్కలు సరిచూసుకున్న తర్వాత వాళ్ళు బయలుదేరుతారు. ఇక్కడ ఎస్ఆర్ఆర్ కాలేజీలో 79, 80 ఈ రూమ్ నెంబర్స్లో స్ట్రాంగ్ రూమ్ 1, స్ట్రాంగ్ రూమ్ 2 మేము భద్రపరుస్తాము. అంటే ఈ బ్యాలెట్ యూనిట్లు ఎన్ని ఏర్పాటు చేస్తున్నారు? పోటీలో ఉన్న అభ్యర్థులకు సంబంధించి ఎన్ని ఏర్పాటు చేయాల్సి వస్తుంది? ఏదైనా ఇబ్బంది అయితే ఇమీడియట్గా ఎట్లాంటి జాగ్రత్తలు తీసుకోబోతున్నారు? అంటే ఎక్కడైనా ఈవీఎం ఒకవేళ మొరాయించినట్లయితే అంటే బ్యాలెటింగ్ యూనిట్లు 2 ఉంటాయి. ఈవీఎం ఎక్కడైనా ఒకవేళ మొరాయించినట్లయితే ఇమీడియట్గా ఈసీఎల్ ఇంజనీర్స్ 3 ఉన్నారు. సెక్టర్ ఆఫీసర్ కూడా ప్రతి వారు ట్రైనింగ్ అయి ఉన్నారు కాబట్టి ప్రాబ్లం లేకుండా చూస్తున్నాం. ముఖ్యంగా పోలింగ్ స్టేషన్లలో సిబ్బంది లేదా వాళ్ళు తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏంటి? వాళ్ళకి ఇప్పటికే ట్రైనింగ్ పూర్తి స్థాయిలో ఇచ్చారా? 2 దశల లోపల వాళ్ళకి మనము ట్రైనింగ్ ఇచ్చాము, పీఓస్ అండ్ ఏపీఓస్. అలాగే ఈవీఎంల మీద కూడా క్లియర్ కట్గా ఇచ్చాము కాబట్టి ఎలాంటి ఇబ్బంది అనేది జరగదు. సో మొత్తంగా సిబ్బంది అంతా కూడా సామాగ్రి తీసుకొని ఆ పోలింగ్ స్టేషన్లకు తరలి వెళ్తున్న పరిస్థితి అయితే మనకు కనిపిస్తోంది. సో సిబ్బంది క్రమక్రమంగా అంటే కరీంనగర్లోని పోలింగ్ స్టేషన్లకు క్రమక్రమంగా సిబ్బంది తన యూనిట్లను తన సామాగ్రి తీసుకొని పోలింగ్ స్టేషన్లకు తరలి వెళ్తున్న పరిస్థితి అయితే మనకు స్పష్టంగా కనిపిస్తోంది. సో అంటే ఈవీఎంలు ఎస్ఆర్ఆర్ కాలేజీ నుంచి తీసుకెళ్లిన ఈవీఎంలు తిరిగి స్ట్రాంగ్ రూమ్కు చేరుకునే వరకు కూడా కట్టుదిట్టమైన భద్రతతో పాటు సిబ్బందికి అన్ని రకాలుగా కూడా జాగ్రత్తలు ఏర్పాటు చేశారు. పోలింగ్ శాతం పెంచడానికి కూడా అధికారులు అవగాహన కార్యక్రమాలు రూపొందించారు. సో రాత్రి అంటే సాయంత్రం అంటే 6 గంటల తర్వాత కూడా ఎవరైనా లైన్లో ఉంటే వారికి కూడా ఓటు హక్కు వేసే అవకాశం కల్పిస్తున్నారు. ఎండలను దృష్టిలో పెట్టుకొని సాయంత్రం ఎక్కువ ఓటు హక్కును ఉదయం కానీ లేదా ఈవినింగ్ కానీ వినియోగించుకునే అవకాశం అయితే ఉంది. వారందరికీ అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు. వీడియో జర్నలిస్ట్ సంపత్తో శ్రీనివాస్, ఏబిఎన్ ఆంధ్రజ్యోతి,